క్రైస్తవుడి జీవితంలో ఉన్నటువంటి లేదా కలిగి ఉండవలసినటువంటి 3 ఆభరణాలు, ఆభరణములు అనగానే మనము అనేక మంది అక్క చెల్లెళ్ళు వారి మెడల్లో లేదా అన్నదమ్ములు గాని ఒక్కొక్కసారి వేసుకుంటాం గనక, ఆభరణాలు అనేవి ఇష్టపడతారా? వద్దంటారా? ఎవరైనా నాకు బంగారం వద్దండి అన్నోళ్ళు ఎవరైనా చూపించండి ప్లీజ్. నాకు గొలుసులొద్దు, నాకేమీ వద్దు అనుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. లేరన్ను. ఎందుకంటే అవి ఇష్టం లేని వాళ్ళు కూడా ఉండొచ్చు. అని ఇష్టం ఉన్నంత మాత్రాన తప్పు అని కూడా అంటలేదు. ఎందుకు అంటే అవి ఇష్టపడతారు ఆడవాళ్ళు ఎక్కువగా మగవాళ్ళ కన్నా. అయితే ఆభరణము అనేది ధరించుకోవాలి, ధరించుకుంటాం కూడా. అయితే ఆత్మ సంబంధమైన మన క్రైస్తవ జీవితంలో దేవుడు కూడా ఒక 3 ఆభరణాలు చెప్పారు. ఇది ఎంత గొప్ప ఆభరణాలంటే ఇవి ధరించుకుంటే క్రైస్తవ జీవితం ధన్యమైపోతుంది. పైగా ఇవి ధరించుకుంటే ఆ వ్యక్తి పరలోకానికి అర్హత సాధిస్తాడు. ఎందుకంటే ఇవి ధరించుకోవడం చాలా కష్టం. మనం నగ వేసుకున్నంత తేలిక కాదు, లేదా వడ్డానం కట్టుకున్నంత తేలిక కాదు, మెడలో చైన్ వేసుకున్నంత లేదా నెక్లెస్ వేసుకున్నంత తేలిక కాదు. అది వేసుకుంటాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 ఆభరణాలు ఒకవేళ క్రైస్తవ జీవితంలో ధరించుకోగలిగితే ఈ ఆభరణం ధరించుకున్నవాడు పరలోకానికి అర్హత సాధిస్తాము ఖచ్చితంగా. అయితే ఆభరణాలు ధరించుకునే ముందు జనరల్గా మనం ఏం చేస్తాం? స్నానం చేసి వేసుకుంటారమ్మా చెమటతోనా? జనరల్గా ఎవరైనా సరే ఎంత అలసిపోయినా ఏదైనా ఎక్కడికి వెళ్ళే ముందు ఫంక్షన్స్కి అయినా ఖచ్చితంగా ఫ్రెష్గా రెడీ అయిన తర్వాత ఆభరణాలు వేసుకుంటారు, వాళ్ళు వెళ్తారు బయటికి. అంటే ఆభరణాలు ధరించుకోవడం ముందు ఖచ్చితంగా స్నానం చేస్తాం. అది చాలా ప్రాముఖ్యమైన మాట. స్నానము భౌతికంగా ఎలాగైతే ఆభరణాలు వేసుకునే ముందు స్నానం చేసి ఆభరణాలు వేసుకొని బయటికి వెళ్తాము, ఇది బయట. క్రైస్తవుడు ఈ 3 ఆభరణాల విషయంలో కూడా ముందు నేనేం చేయాలి అంటే, ఈ ఆభరణాలు ధరించుకున్నప్పుడు ముందు కూడా నువ్వు స్నానం చేయాలి. ఈ స్నానం వేరు. అక్కడ స్నానం చేసి ఆభరణాలు వేసుకుంటారు, ఇక్కడ స్నానం చేసి ఆభరణాలు వేసుకోవాలి. ఇప్పుడు మొట్టమొదటిగా స్నానము చేసి ఆభరణములు ధరించుకోవాలి అని రాశాను. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం అందరూ తెరిచి చూడండి దయచేసి. యెహెజ్కేలు గ్రంథము, ఆ గ్రంథములో స్నానము చేసి ఆభరణములు ధరించుకోవాలి లేదా కొని అని ఉంటుంది అక్కడ. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం 40వ వచనాన్ని చదువుతాను చూడండి. యెహెజ్కేలు గ్రంథం 23:40. మరియు దూరముననున్న వారిని పిలిపించుకొనుటకై వారు దూతను పంపిరి. వారు రాగా వారి కొరకు నీవు స్నానము చేసి కన్నులకు కాటుక పెట్టుకొని ఆభరణములు ధరించుకొని. ఇది పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు జీవితంలో దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా మాట్లాడిన సందర్భం. అయితే ఇది ఏ స్నానం? భౌతికమైన స్నానమే. ఇక్కడ ఏమన్నారంటే వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చే ముందు నువ్వేం చేయాలంటే స్నానం చేసి నీ కన్నులకు కాటుకు పెట్టుకొని ఆభరణములు ధరించుకోమన్నాడు. దీన్ని నేను కొత్త నిబంధన సంబంధంగా పాత నిబంధనలో ఒక సందర్భం చెప్పి కొత్త నిబంధనలో ఒక సందర్భాన్ని చూద్దాం. అంటే యెహెజ్కేలు ప్రవక్త ఏమన్నారు? స్నానము చేసి ఆభరణాలు ఏం చేయాలి? ధరించుకోవాలి. అంటే ఖచ్చితంగా ఆభరణాలు ధరించుకునే ముందు నువ్వేం చేయాలి? అది ఎందుకు హైలైట్ చేస్తున్నానో మీకు తర్వాత అర్థమవుతుంది. ఎందుకు పదే పదే ఆభరణాలు ధరించుకో ముందు స్నానం చేయాలి, స్నానం చేసిన తర్వాతే ఆభరణాలు ధరించుకోవాలి. ఇప్పుడు పాత నిబంధనలో మోషే తన అన్నయ్యన అహరోన్ని ఒక యాజకుడిగా అభిషేకించే ముందు ఆ అహరోన్ను కూడా మోషే ఏం చేయించాడు తెలుసమ్మా? చదువుకున్నాం, మనం చరిత్ర విన్నాం. ఎందుకంటే నిర్గమకాండం అయిపోయింది, మనకి లేవీకాండం చదువుతున్నాం, రేపు కూడా చదువుతాం దేవుని చిత్తం అయితే. నిర్గమకాండం చరిత్రలో 29వ అధ్యాయం మీరు చూస్తే 29వ అధ్యాయంలో ఒక యాజకుడు ముందు ఏం చెయ్యాలి? బట్టలు వేసుకోక ముందు అంటే స్నానం చేసి వేసుకోవాలి లేదా ధరించుకోవాలి. 29:4 చూస్తారా? మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు తీసుకుని వచ్చి తర్వాత నీళ్లతో వారికి స్నానము చేయించి 5 ఆ వస్త్రములను తీసుకుని
చొక్కాయిని, ఏఫోదు నిలువుటంగిని, ఏఫోదును, పతకమును, అంటే పతకం కూడా అహరోనుకు ధరింపజేసి, అంటే పతకం ఉంది, ఏఫోదు ఉంది, నిలువుటంగి ఉంది, అంటే వస్త్రాలతో పాటు కొన్ని పతకాలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకునే ముందు, ఇవి ధరింపజేసే ముందు ఆ వ్యక్తి ఏం చేయాలి? ఇది పాత నిబంధన. అంటే యెహెజ్కేలు ప్రవక్త చెప్పారు. పాత నిబంధనలో ఆల్రెడీ ముందుగానే మోషే తన అన్నయ్యన అహరోనుకి స్నానం చేయించి ధరింపజేశాడు ఏవైతే పతకాలు వేసుకోవాలో. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా ఆభరణాలు కానీ ఏవైనా వేసుకునే ముందు ఎలాగైతే స్నానం చేస్తూ ఉన్నారో, క్రొత్త నిబంధనలో కూడా ఎన్ని ఆభరణాలు అని చెప్పని ఈరోజు టైటిల్ మనకి, క్రైస్తవుని 3 ఆభరణాలు. ఆ 3 ఆభరణాలు ఇక్కడ ఉన్నాయి. అయితే ఇవి ధరించుకునే ముందు ఆ వ్యక్తి ఖచ్చితంగా ఏం చేయాలి? స్నానం చేయాలి. అంటే కొత్త నిబంధనలో కూడా క్రైస్తవులు స్నానం చేయాలి. అయితే ఇది ఏ స్నానం? వాక్యముతో స్నానము చేయాలి అని రాశాను ఇక్కడ. చదువుదాం ఒక మాట, ఎఫెసీ పత్రిక 5:27. కొత్త నిబంధన కూడా ఆభరణాలు ధరించుకునే క్రైస్తవుడు ఏదో వచ్చేసాను వేసేసుకున్నాను అనకూడదు. ఆభరణాలు వేసుకునే ముందు భౌతికంగా ఎలాగైతే నువ్వు స్నానం చేస్తావో, ఎలాగైతే నువ్వు సిద్ధపడతావో, అలాగే కొత్త నిబంధన క్రైస్తవుడిగా కూడా నేను ఆభరణాలు ఏవైతే ధరించుకోవాలో ఆ ధరించుకునే వాటి ముందు ఖచ్చితంగా నేను స్నానం చేయాలి. ఆ స్నానం వాక్య స్నానం అయి ఉండాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనములో, ఎఫెసీ 5:27, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక, చూడండి, పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని, అంటే దేనిని? సంఘాన్ని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము. ఉదకము అంటే నీరు. ఉదకము అంటే అర్థం ఏంటి? నీరు. అంటే మనం జనరల్గా నీటితో స్నానం చేస్తాం. ఒక క్రైస్తవుడు సంఘములోకి వచ్చిన తర్వాత వాక్యము చేత స్నానం చేయాలి. స్నానం చేయాలంటే నీళ్లు ఒక చెంబుడు సరిపోతాయా? చెంబుడు నీళ్ళు ఏం సరిపోతాయండి? ఒక బకెట్ నీళ్ళైనా కొంతమంది చాలు, 2-3 బకెట్లు వేసేస్తారు. తప్పు లేదులేండి. చూసారా, ప్రాక్టికల్గా ఒక విషయం చెప్తాను మీకు. చెంబుడు నీళ్ళు నీకు సరిపోవు. ఇంత వాక్యం ఏం సరిపోద్ది? ఆదివారం విన్న వాక్యం ఏం సరిపోద్ది? చెంబుడు నీళ్ళు స్నానానికి సరిపో. అక్కడ అంటావు, అమ్మా 2-3 బకెట్లు తెచ్చేయండి. నీ దేహానికి 2-3 బకెట్ల నీళ్ళు అవసరం అని నీకు అర్థమైంది. మరి వాక్యం ఆదివారం సరిపోద్దా? ఆదివారం మాత్రమే ఆ బకెట్ నీళ్లు స్నానానికి సరిపోవు అన్నది ఎంత వాస్తవమో నాకు ఆదివారం విన్న వాక్యం నా ఆత్మకు సరిపోదు. కానీ ప్రాక్టికల్గా ఈ స్నానం చేసేవాడు, నాకు తెలిసి చెంబుడు నీళ్ళు సరిపోవు, చాలు. ఒక మగ్గు నీళ్ళు చాలు. అక్కడ నీకు అర్థమవుతుంది తప్ప నీ దేహాన్ని బాగా కడుక్కోవాలని, నీ ఆత్మను కడుక్కోవాలని ఎందుకు అనిపించట్లేదు అని నేను అడుగుతున్నాను ఈ రోజున. నీ ఆత్మకు స్నానం చెయ్యాలి, అది వాక్యం చేత స్నానం చేయాలి. ఆ వాక్యం చేత స్నానం చేసే ప్రక్రియే మనం మంగళవారం, బుధవారం, లక్షవారం, శుక్రవారం పెట్టుకున్నాం. ఆదివారం ఎలాగా ఉంటాం, అది గ్యారంటీ. ఆదివారం కాకుండా ఈ మిగిలిన రోజులు కూడా స్నానం చేస్తే అప్పుడు బకెట్ నీళ్ళలాగా ఉంటుంది. బకెట్ నీళ్ళతో స్నానం చేస్తే ఎంత ఫ్రెష్గా ఉంటుందో, బాగుంటుంది. ఎందుకంటే ప్రతి అవయవాన్ని, ప్రతి దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని తాకుతూ నువ్వు శరీరాన్ని కడుక్కోవడానికి ఆ బకెట్ నీళ్ళు సరిపోతాయి. అలాగే ఈ వారం రోజులు నువ్వు మందిరానికి రాగలిగితే అప్పుడు ఈ నీళ్లు కూడా నీ దేహానికి నీ ఆత్మకు సరిపోతాయి. అది ఆలోచన. మనం అంత ఆలోచించాం. స్నానం చేసామా 2 బకెట్ల 3 బకెట్ల, కానీ వాక్యం మాత్రం ఆదివారం 1 గంట చాలు బ్రదర్, మిగతా వారాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మీరు ఖాళీగా ఉన్నారు, మాకంత ఖాళీ లేదు. మీరైతే ఖాళీగా ఉన్నారు, మాకైతే ఖాళీ లేదు. ఓకే నాకేమనిపిస్తుంది అంటే నీకు చెంబుడు నీళ్ళు చాలురా అనిపిస్తుంది. అయితే చెంబుడు నీళ్ళతో ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు? చెంబుడు నీళ్ళతో ఏం చేస్తారు? ఆ చిన్న పనే చేయగలరు. చెంబుడు నీళ్ళతో చిన్న పనే, స్నానం అవ్వదు, శుభ్రం అవ్వదు. అది వాస్తవం. కనుక ఈరోజు క్రొత్త నిబంధనలో క్రైస్తవులు ఉదక స్నానం, వాక్యం చేత స్నానం చేయాలి. అందుకే ఆదివారం 1 గంట ప్రసంగం మనుషుల్లో మార్పు తీసుకురాదు. వారమంతా నీకు అనుకూలంగా మార్చుకొని కష్టమైనా నేను మందిరానికి వెళ్ళాలి, కష్టమైన బాధ అయినా గొంతు నొప్పిండి వెళ్ళాలి, తప్పదు.
చిన్న చిన్న బాధలు చెప్పుకోకూడదు, సిగ్గుపడాలి. చిన్న చిన్న నొప్పులు అవి కామన్ కదా. పెద్ద తీవ్రం అనుకోండి, పెద్దదండి పాపం రాలేడు, దేవుడికి కూడా తెలుసు. చిన్న చిన్న వాటికి మనం చెప్పుకునే సాకులు మందిరం మానేయకూడదు. ఆ చిన్న చిన్న బాధలు ఎప్పుడు ఏముందండి, చిన్న చిన్నవి అందరికీ ఉంటాయి. రైట్. ఇప్పుడు ఉదక స్నానం అని చదివాం మనం. అందుకే వాక్యము చేత దేవుడు లేదా ప్రభు ఏం చేశాడు? ఉదక స్నానము సంఘముకు చేయించాడు. సంఘం అంటే ఎవరమ్మా? అంటే తన ఎదుట ఆ సంఘం ఎలా ఉండాలని కోరుకున్నాడు? పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను. చూసారా, పరిశుద్ధంగా నిర్దోషంగా సంఘం ఉండాలంటే ఆ సంఘంలో విశ్వాసులు ఎంత కడగబడాలి, ఎంతగా స్నానం చేయాలి. పరిశుద్ధత ఆదివారం వస్తే సరిపోద్దమ్మా? ఆలోచించండి, రాదు. వారం అంతా వాక్యం వింటూ ఉంటే ఆ లోపాలు తెలుస్తూ ఉంటాయి, సరిచేసుకుంటూ ఉంటాం. తప్పుదలు అందరూ చేస్తాం, మానవులం కదా. అయితే తప్పిదాల్లో కొనసాగించకూడదు. ఆ తప్పిదాలు తెలుసుకొని సరిచేసుకుంటాను, దిద్దుకుంటాను, జరుగుతూ దిద్దుకుంటాను. అది దేవుడు అనుగ్రహిస్తాడు మన జీవితాల్లో. రైట్. మరొక మాట, పునర్జన్మ సంబంధమైన స్నానం అన్నాం. తీతుకు రాసిన పత్రికలో కూడా చూడండి, తీతుకు 3:5, తీతుకు 3:5లో ఇలా రాయబడి ఉంది, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే. తర్వాత ఒక స్నానం వచ్చింది అక్కడ, పునర్జన్మ సంబంధమైన స్నానము అన్నాడు. ఏ స్నానం అమ్మా? పునర్జన్మ సంబంధమైన స్నానం. అంటే ప్రతి వారు రెండో జన్మ ఉంది, రెండోసారి స్నానం చేయాలి. తల్లి కడుపులో ఒక జన్మ ఉంది, రెండోసారి వాక్యానికి మనం పుట్టాం ఈరోజు, అంతే కదమ్మా. ముందు తల్లి కడుపులోంచి వచ్చాము అందరం కూడా, అది మొదటి జన్మ. కానీ ఇది పునర్జన్మ అన్నాడు. ఏంటి పునర్జన్మ? బాప్తిస్మము ద్వారా మరలా రెండో జన్మ ఇస్తాం మనందరం. ఈ రెండో జన్మనే స్నానము అన్నాడు. అదే స్నానం పునర్జన్మ సంబంధమైన స్నానం. కాబట్టి ఏ క్రైస్తవుడైనా కొత్త నిబంధన ప్రకారం వాక్యము చేత స్నానం చేయాలి. ఆ వాక్యము చేత స్నానం చేసిన తర్వాత ఏం ధరించుకోవాలి? 3 ఆభరణాలు. 3 ఆభరణాలు స్నానము తరువాత ధరింపు. అమ్మ, ఇది వాస్తవం అంగీకరిస్తారా? స్నానం చేసిన తర్వాతే పాత నిబంధనలో మోషే తన అన్నయ్యన అహరోనికి ధరింపజేశాడు. స్నానం చేసిన తర్వాత ఆభరణాలు ధరించుకోవాలి. ఎహెజ్కేలు గారు ఆయన కూడా మాట్లాడాడు, ఆయన చెప్పారు. స్నానము తరువాత మనం కూడా ఏం ధరించుకోగలం అంటే, నెంబర్ 1, క్రైస్తవుడు ధరించుకోవలసిన 3 ఆభరణాలలో మొట్టమొదటి ఆభరణం ఏంటి? ఓపిక, పేషెన్స్ అన్నారు. పేషెన్స్ అసలు మాకు లేనిదే అది, మనకు లేనిదే అది. నేను కూడా ఒప్పుకుంటాను. పేషెన్స్ అనేది చాలా కష్టం, మనం ఓర్చుకోలేము. ఫ్రెండ్ కోసం ఎదురు చూడమంటే ఎంతసేపు చూస్తావు? అక్కడ వాళ్ళు చెప్పాడు టైము, ఆ టైంకి రాకపోతే కోపం వస్తుంది నీకు. అరగంట అయిపోయింది, గంట అయిపోయింది, నువ్వు ఉండవు అక్కడ. గంట వరకు ఉండలేండి ఈరోజు. చెప్పిన సమయానికి ఆ 2-3 అటు ఇటు కనబడిపోవాలి. బస్సు రాలేదు, ఆటో ఎక్కేస్తాం. డబ్బుల గురించి చూడం, మనం వెళ్ళిపోవాలి అంతే. మనకు పని అయిపోవాలి. అంటే పేషెన్స్ అనేది ఈ రోజున్న ప్రపంచంలో, ఈ ఆధునిక ప్రపంచంలో, ఈ ఫాస్ట్ కల్చర్లో ఓపిక అనేది తగ్గిపోయింది. ఓపిక అనేది చాలా మందిలో లేదు వాస్తవానికి. కానీ దేవుడు ఒక క్రైస్తవుడు ఒక ఆభరణాల్లో ఓపిక కలిగి ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఓపిక ఒక గొప్ప ఆభరణం. నిజంగా నువ్వు ఓపికను ధరించుకుంటే నిత్యత్వానికి నువ్వు మార్గాన్ని వేసుకున్నట్టే. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుతాను చూడండి. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి అన్నాడు. అమ్మ, ప్రభు రాకడ అంటే ఎవరు? క్రీస్తు రెండవ రాకడ వరకు కూడా సహోదరులారా అంటే ఎవరు? మనమేనా? సహోదరులారా అని మనతో మాట్లాడుతున్నాడు యాకోబు గారు. ఏమన్నాడు ఆయన? ప్రభు రాకడ ఉంది, ఒకరోజు యేసుప్రభు వస్తారు ఖచ్చితం. రెండవ రాకడ గ్యారంటీ, దాన్ని ఎవరు ఆపలేరు. అయితే ఆ ప్రభు రాకడ వరకు నువ్వు ఎలా ఉండమన్నాడు? ఓపిక కలిగి ఉండు. ఎవరైతే ఓపిక కలిగి ఉంటారో ఆ ఓపిక కలిగిన వారిని యేసు ప్రభువు పైకి తీసుకెళ్తాడు తనతో పాటు. అంతే. ఓపిక లేని వాడిని తీసుకోళ్ళు, ఓర్చుకోలేని వాడిని తీసుకెళ్ళడు. ఓపిక ఓర్పు ఒకటే, పేషెన్స్. ఇంతకీ పేషెన్స్ అంటే దాని అర్థం ఏంటంటే, ఓర్పు అంటే నిరీక్షణ కలిగి బ్రతకడం. అమ్మ, ఇక్కడ చూడండి, నెంబర్ 1 ఓపిక, 2 ఏంటి? సహనం, 3 ఏంటి? ఆసక్తి. ఇప్పుడు చాలామంది ఏమంటామంటే ఓపిక లేదా ఓర్పు సహనాన్ని ఒకే విధంగా మాట్లాడతారు నాకు తెలిసి. జనరల్గా ఓర్చుకోవాలమ్మా, సహించుకోవాలమ్మా అంటారు. అంటే ఓర్పు సహనము చిన్న వ్యత్యాసం ఉంది. జనరల్గా మనం అంటాం, రెండు దాదాపు దగ్గరగా అనిపిస్తున్నప్పటికీ కూడా పర్టికులర్గా గమనిస్తే ఓర్పు అనే మాటకు ఒక అర్థం ఉంది,
సహనము అన్న మాటకు ఒక అర్థం ఉంది. అసలు ఓర్పుకి సహనానికి ఉన్న చిన్న వ్యత్యాసం చెప్తాను. ఓర్పు అంటే నిరీక్షణ కలిగి బ్రతకడం. అంటే ఓర్చుకోవడం అంటే యేసుప్రభు వస్తాడు, ఆయన కోసం ఎదురు చూడడం. నిరీక్షణ అంటే అర్థం ఏంటమ్మా? ఎదురు చూచుట. ఎదురు చూడ్డాన్ని ఏమంటారు? నిరీక్షణ. ఆ నిరీక్షణ కలిగి బ్రతికితే దాన్ని ఏమని పిలుస్తారు? పేషెన్స్, లేదంటే ఓర్పు. ఇక్కడ ఏమన్నాడు? ప్రభువు రాకడ వరకు, అంటే ప్రభువు రాకడ వరకు ఏముండాలి? ఓపిక. అంటే ప్రభువు రాకడ వరకు ఓపిక ఉండమంటే అర్థం ఏంటంటే నీవు నిరీక్షణ కలిగి బ్రతకాలి. ఎందుకంటే యేసుప్రభు వస్తాడు, అంతవరకు నువ్వు ఎదురు చూడు. దాని అర్థం అది. ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు అంటే అర్థం ఏంటంటే ప్రభు వస్తాడు, అంతవరకు ప్రభు వచ్చే వరకు నువ్వు ఎదురు చూడు. ఎదురు చూడు, ఆయన కోసం ఎదురు చూడు. ఆ ఎదురు చూడడమే ఓర్పు, ఆ ఎదురు చూడడమే పేషెన్స్. తర్వాత ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు అక్కడ చూడండి. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును, 8వ వచనం, ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి అన్నాడు. అంటే ఒక వ్యవసాయం చేసే రైతును చూడండి అన్నాడు. ఏంటి రైతు దగ్గర ఏముంది? ఏం చూడడానికి ఏముంది రైతు దగ్గర? రైతు దగ్గర ఏముంది చూడడానికి? చాలా ఉంది. వేసిన తర్వాత పంట వెంటనే రాదు. అది వేసిన తర్వాత కొన్ని నెలలకు కానీ రాదు. ఇంకా వస్తుందో రాదో కూడా తెలియదు. ఎందుకంటే అకాల వర్షాలు వచ్చి పంట పోయే సందర్భాలు కూడా చదువుతాం పేపర్లో. అరే పంట వేశారు, అకాల వర్షాలకు పంట మొత్తం నేల నాశనం అయిపోయింది అంటారు. అంటే పంట చేతికి వస్తుందో కూడా రైతుకు తెలియదు, కానీ వస్తుంది అన్న ఉద్దేశంతోనే పండిస్తాడు. ఒక పాజిటివ్ యాటిట్యూడ్, ఖచ్చితంగా పంట వస్తుంది, నా చేతికి అందుతుంది, నా కుటుంబం అంతా 4 ముద్దలు తిని సంతోషంగా ఉంటాం అన్న ఉద్దేశంతో వేస్తాడు. అంటే రైతును చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే ఓపిక. ఎంత ఓపికో! ఆ 4 నెలల 5 నెలల అది వచ్చిన తర్వాత వరి చేను వచ్చింది, దాన్ని కొట్టాలి, దుల్లగొట్టాలి, ఆ ధాన్యం తీసుకురావాలి, ఎంత ప్రాసెస్. ఇదంతా జరిగి ఆ బియ్యం వచ్చే 4 పిడికిల గింజల కోసం ఎంత ఓపిక అయ్యా రైతు నీకు. అంతే, ఆయన బట్టేకి ఈరోజు మేము బతుకుతున్నాం మనందరం. అంటే రైతుకున్న ఓపికను చూడు. వర్షం పడుతుందో లేదో అని ఆకాశం వైపు చూస్తుంటాడు, ఏంటి వర్షాలు పట్టలేదు అంటే ఆ తొలకరి వర్షము కోసం అక్కడ రాశాడు. ఆ తొలకరి వర్షము కడవరి వర్షము ఎప్పుడు పడుతుందా అని ఎంత ఓపికతో రైతు చూస్తాడో అంత ఓపిక నీకు ఉండాలన్నాడు. అందుకే రైతును చూడమన్నాడు. రైతుకు ఓపిక లేకుండా ఈరోజు పంట వేసి రేపు వచ్చేయాలి, పంట వచ్చేస్తుందా? లేదా ఒక నెలలో వచ్చేయాలి, ఏమొస్తుంది? దానికంటూ ఒక సమయం ఉంది. అందుకే ప్రభు రాకడ వరకు కూడా క్రైస్తవుడు కూడా ఏముండాలి? నిరీక్షణ కలిగి హృదయములను స్థిరపరచుకోమన్నాడు. హృదయం జాగ్రత్త. ఎందుకంటే ఎక్కువ మంది పాడు చేసుకునేది ఏది? హృదయం పాడైపోద్ది మనిషిది. ఎప్పుడు కూడా ప్రతి యవ్వన బిడ్డల్లో కూడా పాడు చేసేది నీ హృదయం పాడైపోద్ది. ఏది వద్దంటారో అదే కోరుకుంటారు యవ్వనస్తులు. ఏది నిన్ను పాడు చేస్తుందో అదే నువ్వు కావాలని కోరుకుంటారు. అందుకే ఓపిక, ఓర్చుకో. యవ్వన కాలంలో నీ జీవితాన్ని ఓర్చుకొని హృదయాన్ని కాపాడుకో. తర్వాత ఒక మాట, లూకాసు వార్త 8:15కి వెళ్తున్నాను నేను. ఓపిక వల్ల ఏంటండి లాభం? ఓర్చుకుంటే మాకేమొస్తుంది అని మీరు అడిగితే లూకాసు వార్త 8:15లో ఏమొస్తుందో రాస్తుందో చూడండి. లూకాసు వార్త 8:15. లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనములో, మంచి నేల నుండు వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని పాటించి లేదా అవలంబించి ఓపికతో ఏమవుతారు? అంటే ఓపిక లేకుండా ఒక క్రైస్తవుడి జీవితంలో ఏముండదు? ఫలింపు ఉండదు. ఇప్పుడు ఫలించాలి ఫలించాలి ఫలించాలంటే నేను రాత్రికి రాత్రి నాకు వాక్యం రాదు. ఈరోజు అంతా చదివేసినా రాదు. ఓపిక 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 పట్టుకుని నువ్వు అలా దాన్ని కొనసాగిస్తూ ఉంటే ఫలిస్తావు ఒక రోజున. అంటే ఏదైనా చూడండి, ఓపికతోనే ఫలిస్తావు. ఓపిక లేకుండా ఫలించం. ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేస్తే రేపు లక్షలు వచ్చేయాలి బాబు అంటే ఏటీఎంకి అన్నం వేయాలి, మరి వేరే మార్గం లేదు. ఎందుకంటే రాత్రికి రాత్రి పెద్దలు అయిపోవాలి కదా. ఎప్పుడైనా ఓపికతోనే ఫలించగలవు. అందుకే ఏమన్నాడు? మంచి మనసుతో వాక్యం ఏం చేయాలి? ముందు అమ్మ ఏమనాలి? వాక్యాన్ని ఓపికతో విను. అక్కడ ఒక మాట అన్నాడమ్మా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి
ఓపికతో ఫలిస్తారు. అంటే ఓపికతో నువ్వు ఫలిస్తావు. ఓపిక లేకపోతే ఆ వ్యక్తి జీవితంలో ఏముండదు? ఫలింపు ఉండదు. ఇప్పుడు క్రైస్తవుడు ఆభరణాల్లో మొట్టమొదటి ఆభరణం ఏది? ఓపిక. ఈ ఓపిక నీకు లేకపోతే, నాకు లేకపోతే నాలో ఫలింపు ఉండదు. ఓర్చుకుంటాం, 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 భరిస్తాం. అలా వాక్య ప్రకారం నడవడానికి సిద్ధపడతాం. కష్టమైన నేను వాక్యాన్ని జవదాటకూడదు. కష్టమే. వాక్య ప్రకారం జీవిస్తే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కష్టంగా ఉంటాయి. అంతే కదమ్మా చాలామంది. రూల్స్ పెట్టినప్పుడు గవర్నమెంట్ చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే రూల్స్ బ్రేక్ చేయకూడదు. రూల్స్ ప్రకారం బ్రతికితే కష్టమే. ఎవరైనా అబద్ధాలు ఆడకూడదంటే భలే చెప్పారండి బాబు మీరు. మరి కష్టమే మరి. అబద్ధాలు ఆడకూడదు, మోసం చేయకూడదు, అన్యాయం చేయకూడదు, ఎవరిని కూడా పల్లెత్తు మాట అనకూడదు, ఎవరిని బాధ పెట్టద్దు. ఇవంతా ఎంత ఎలా ఉందంటే కష్టంగా ఉంటుంది మనకి. అంటే వాక్యము ప్రకారం నువ్వు ఓపికతో విని అవలంబించి చూడు, నువ్వు ఖచ్చితంగా ఫలిస్తావు. దేవుని కొరకు ఫలిస్తావు. దేవుడు కోరుకున్న విధానంలో ఫలిస్తావు. అది ఫలించాలంటే నీకేముండాలి? ఓపిక ఉండాలి. ఎంత ఓపికతో నువ్వు ఎదురు చూస్తావో ఒకరోజు ఫలింపు వస్తుంది. వాగ్దాన ఫలము ఏమవుతాము? ఎప్పుడు? ఓపిక లేదా ఓర్పు ఇది లేకపోతే ఆ వ్యక్తి దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఏం చేయలేడు. ఇక్కడ ఒక ఆయన రాశాను ఎగ్జాంపుల్గా. ఎవరైనా? అబ్రహాం గారు ఎదురు చూశాడట. ఏంటి దేవుడు బిడ్డలు ఇస్తానని చెప్పాడు. 75 సంవత్సరాల్లో చెప్పి 99లో మరలా కనబడి అబ్రహాము అని పిలిచాడు. ఫుడ్ తినేశారు దేవదూతలు. తిన్న తర్వాత నీకు బిడ్డ పుడతారన్నారు. ఎప్పుడు చెప్పావయ్యా? 75లో చెప్పావు. నాకు వయసు 75 ఉన్నప్పుడు చెప్పు పిల్లలు పుడతారని, నీ వంశం ఆశీర్వదించబడుతుందని. ఇప్పుడు నాకు 99. ఎప్పుడు చెప్పాను? 75లో చెప్పాడు. 99లో మరలా కనబడ్డి నీ సంతానం ఆశీర్వదించబడుతుంది. ఎక్కడ ఆశీర్వదించబడుతుంది? ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. కానీ అబ్రహాములో ఏం కనబడుతుంది మీకు? ఓర్పు. అబ్రహాములో ఓపిక. అందుకే అన్నాను, అబ్రహాం ఎదురు చూశాడు. దేవుడిస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఈరోజు కాకపోతే రేపు. మనం అయితే నెలల రోజుల్లో అయిపోవాలి, లేదా 1 ఇయర్ దేవుడికి మనం టైం ఇస్తాం. మన వాళ్ళు ఉన్నారు కదా, మన బ్యాచ్ ఎలా ఉంటారంటే నువ్వు చెప్పు 1 ఇయర్లో అవ్వకపోతే దేవుడిని మార్చేస్తాం, మేము మారిపోతాం, వేరే దగ్గరికి వెళ్ళిపోతాం, వేరే దేవుడిని చూసుకుంటాం. మనం దేవుడికి ఇస్తారు మన వాళ్ళు. కానీ అబ్రహాము ఒకసారి దేవుడు కమిట్ అయ్యారంటే, ఒకసారి దేవుడు చెప్పాడంటే అది ఖచ్చితంగా. హెబ్రీలకు రాసిన పత్రిక 6:15 చూడండి ఒకసారి అందరూ. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఓర్పుతో ఏమయ్యాడు? సహించుకున్నాడా? అంటే ఓర్పు ఎవరిలో ఉంది? అబ్రహాం గారిలో ఉంది. అందుకే దేవుడు చెప్పిన మాట నమ్మాడు. ఓర్పు అంటే అర్థమేంటి? నిరీక్షణ కలిగి ఎదురు చూశాడు. ఆ ఓర్పు ఏదైతే అబ్రహాము దేవుని కోసం ఎదురు చూశాడో ఆ వాగ్దాన ఫలము, ఆ బిడ్డల్ని అబ్రహాం పొందుకున్నాడా లేదా? పొందుకున్నాడు. అంటే అబ్రహాం గారు ధరించుకున్న ఆభరణం ఏది? ఓర్పు, ఓపిక. అబ్రహాం గారు ఎదురు చూశారు, నిరీక్షణ కలిగి ఎదురు చూశాడు. 1, 2, 75, 76, 77, 78, 79, 80, 81, 99, 100వ సంవత్సరంలో ఇస్సాకు పుట్టాడు. ఎంతో ఓపికయ్యా అబ్రహాం గారు. మీకు ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి మీ దగ్గర నుంచి మేము. ఎందుకంటే మాకు అంత ఓపిక లేదు. ఆయన ఆభరణం ధరించుకున్నవాడు. క్రైస్తవుడు యొక్క 3 ఆభరణాల్లో ఒక గొప్ప ఆభరణమైన ఓపిక, ఓర్పు అబ్రహాం గారిలో కనబడుతుంది. అంతగా ఎదురు చూశాడు. దేవుడిని మార్చేశాడా? లేదే. వాస్తవానికి అన్ని సంవత్సరాలు ఎవరు చూస్తారు? 25 సంవత్సరాల వెయిటింగ్ లిస్టు. 25 సంవత్సరాలు ఒక దేవుడిని నమ్ముకుని ఓపికతో బిడ్డలు ఇస్తానన్న దేవుడిని నమ్ముకుని ఆ బిడ్డలను పొందుకున్నాడు అబ్రహాం. ఈరోజు మనందరికీ విశ్వాసులకు తండ్రిగా దేవుడు నిలబెట్టాడు. కారణం ఓపిక. ఆ ఓపికతో ఎదురు చూశాడు. మనం కూడా ఓపికను మాదిరిగా పెట్టుకోవాలి అని దేవుడు కోరుతున్నాడు. యాకోబు రాసిన పత్రిక 5:10 చూడండి ఒకసారి. యాకోబు 5:10లో ఈ మాట రాసి ఉంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకోండి. ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రవక్తలు హింసించబడ్డారా లేదా? మన ముందున్న ప్రవక్తలు చాలామంది హింసించబడ్డారు, చాలామంది దుఃఖపడ్డారు, చాలామంది ఏడ్చారు, చాలామంది ప్రభు కోసం చంపబడ్డారు. అయినా కూడా వాళ్ళు చూడండి,
అంటే మనకెందుకు ఓపిక లేదు వాళ్ళకి ఎందుకు ఉందంటే వాళ్ళు చూసినప్పుడు ఏమనిపించాలి, అరే ప్రభువు కోసం ఎన్ని దెబ్బలు తిన్నారా, ప్రభు కోసం ప్రాణాలు పెట్టేశారు, ప్రభు చేయడం కోసం ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో బాధలు భరించారు. అంటే వాళ్ళు చూసినప్పుడు దేవుని కోసం యోబు, దేవుని కోసం యోసేపు, మీరు చూడండి దేవుని కోసం అనేక మంది ప్రవక్తలు, అంటే వాళ్ళ జీవితంలో దేవుని కోసం ఎన్ని శ్రమలు అనుభవించినా వాళ్ళు ఏమీ విడిచిపెట్టలేదంటే ఓపిక, ఓర్పుతో సహించుకున్నారు, ఓర్పుతో వాళ్ళ జీవితాలు ముందుకు నడిపించుకున్నారు అని వాళ్ళు మాదిరిగా మనకు మాదిరిగా ఉన్నారు, వారిని చూడమంటున్నాడు. అలాగే క్రైస్తవ జీవితంలో దేన్ని సంపాదించుకోవాలి, ఓర్పు సంపాదించుకోవాలి. సంపాదన లక్షలు సంపాదించుకోవడం ఒక పద్ధతి, ఎందుకు ఎక్కడికి పట్టుకెళ్తాం, భూమి మీద ఉన్నంత కాలం 5,000 నోట్లోకి వెళ్తే చాలు, 40,000, 20,000, 10,000, 30,000 నువ్వన్నీ సంపాదన, నీ స్తోమత ఎంతో అది సంపాదించు. కానీ దేవుడు సంపాదించుకోమని సంపాదించుకోరు. ఏమి సంపాదించుకోమన్నాడు? తిమోతి రాసిన మొదటి పత్రిక 6:11 మన సంపాదనలో ఓర్పు ఉందా అని అడుగుతున్నాను ఈ రోజున. మన సంపాదనలో 50,000 ఉన్నాయి కానీ అకౌంట్లో ఓర్పు లేదండి బాబు, నాకు ఓర్పు లేకపోతే పరలోకానికి వెళ్ళము మనం. నువ్వు లక్షలు సంపాదించుకున్నా ఓర్పు లేకపోతే పరలోకానికి వెళ్ళము. చూడండి మొదటి తిమోతి 6:11 దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, తర్వాత ఓర్పును అన్నాడు. సాత్వికుడికి ఏముండాలి? ప్రయాస. ప్రయాస అంటే నువ్వు ప్రయత్నం చేయాలి, నువ్వు కష్టపడాలి. డబ్బు కోసం ఎంత యాత్ర పడుతున్నావు కదా, డబ్బు కోసం ఎంతో నేను చెప్పండి బ్రదర్, ఎక్కడికి నేను వెళ్ళిపోతాను అంటాం. డబ్బు కోసం అంత ప్రయాసపడుతున్నావు, నీ కుటుంబం కోసం మంచిదే, నేను కాదన్ను. మరి దేవుడు సంపాదించుకో. చూడండి 2 పేతురు 1:6 చూడండి అందరూ. జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తి. అంటే ఎవరికైతే సహనం ఉందో ఆ వ్యక్తికి ఏం పుడుతుంది? భక్తి. సహనము లేనడికి ఏం రాదు? భక్తి రాదు. చూసారా, మనం అలా ప్రతీది కూడా జాగ్రత్తగా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది వాక్యం. అంటే సహనము లేకుండా నీకు భక్తిపరుడు కాదు, నేను భక్తిపరుడిని కాదు. సహనములోంచే భక్తి పుడుతుంది. యోబు సహించుకున్నాడా? యాకోబు 5:11 సహనములోంచి భక్తి పుడుతుంది అన్నది ఎంత వాస్తవం అంటే, మీరు యోబు జీవితం చూడండి. యాకోబు 5:11 సహించిన వారిని, తప్పు చదువుతున్నాం, సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా. యాకోబు 5:11 మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. యోబు భక్తుడేనా? యోబు భక్తుడే. మీకు తెలుసు ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము. యోబు భక్తుడే. ఇక్కడ యోబు గురించి ఏం చెప్తున్నాడు యాకోబు? మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. సహనములోంచి ఏం పుడుతుంది? భక్తి. సహనములోంచి భక్తి పుడుతుంది. కనుక ఈరోజు క్రైస్తవ జీవితంలో ఈ ఆభరణం, ఈ సహనం అనే ఆభరణం నీలో ఉంటే నువ్వు ఖచ్చితంగా భక్తిపరుడుగా మారుతావు, భక్తిపరురాలుగా మారుతావు. నీ జీవితంలో భక్తి కనబడుతుంది. అక్కడే సహించిన వారిని ఏమన్నాడు? ధన్యులు అన్నాడు. అక్కడే రాశాను. అంటే సహనము, ఈ ఒక్క ఆభరణం వేసుకుంటే, కొంతమంది అంటారు నక్లెస్ వేసుకుంటే ఎంత, అందరూ నీకేసే చూస్తున్నారు, అందరూ నీ వైపే, ఎంతమంది కళ్ళు నీ వైపు ఉన్నాయో తెలుసా? దేనివల్ల? నువ్వు వేసుకున్న నెక్లెస్ అందరికన్నా బాగుంది. సహనం ఉంటే మనుషులు చూడకపోతే దేవుడు చూస్తాడు. ఈ ఆభరణం నేను వేసుకుంటే మనుషులు చూడరు, ఎందుకంటే వాళ్ళకి కనబడదు, కానీ దేవుడికి కనబడుతుంది ఇది నువ్వు వేసుకున్నావో లేదో. ఈ ఆభరణం మనుషులు చూస్తారు, ఈ ఆభరణం దేవుడు చూస్తాడు. అలా దేవుడు చూసి ఇది నీలో ఉన్నప్పుడు నిన్నేమంటాడంటే ధన్యుడు అంటాడు. ఆత్మ విషయమై ధన్యులందరూ ఎక్కడికి వెళ్తారు? పరలోక రాజ్యం వారిది అని రాసుంటుంది ధన్యతల్లో. పరలోక రాజ్యం వారిది అంటే ధన్యులు, పరలోకానికి అర్హులు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీ 4వ అధ్యాయం చూడండి 5వ వచనం. ఫిలిప్పీ 4వ అధ్యాయం 5వ వచనంలో ఈ సహనం గురించి మరొక మాట మాట్లాడుతూ ఫిలిప్పీ 4:5 మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు ఎలా ఉన్నాడు?
సమీపంగా ఉన్నాడు. అంటే దేవుని రాకడ, క్రీస్తు రాకడ సమీపంగా ఉంది గనుక, మీరందరూ కూడా సహనం కలిగి ఉండండి అంటున్నాడు. భరించండి. ఒకవేళ మిమ్మల్ని అవమానించినా, మిమ్మల్ని నిందించినా, మీ మీద అబద్ధ సాక్ష్యాలు పలికినా, మీరు ఎన్ని చేసినా మీరు భరించండి. అలా భరిస్తే అది సహనము. అలా భరించిన వాళ్ళు మీ గురించి సకల జనులకు తెలియాలి. ఎంత భరించుకుంటున్నాడురా, ఎంత భరిస్తుందిరా. ఎవరైనా సరే, అది సహోదరా, సహోదరుడా, నువ్వు భరిస్తూ భరిస్తూ ఉంటే నీ సహనం చూసి ఇంకొకరు చెప్పుకోవాలి. అందుకే ఏమన్నాడు, నీ సహనం సకల జనులకు తెలియాలి కూడా. ఎంత సహించుకుంటున్నాడో. కొంతమందిని మీరు చెప్తారు, ఆ అమ్మాయి ఎంత సహించుకుంటుందో, ఆ అబ్బాయి ఎంత సహించుకుంటున్నాడో. అంటే సహనం అనేది ఖచ్చితం. సహనములోంచి ఎన్ని చూడండి, సహించేవాడు ఏలుతాడు. సహించే ఆ సహనంలోంచి భక్తి పుడుతుంది. సహించేవాడు ధన్యుడు. నీ సహనం సకల జనులకు తెలియాలి. అపోస్తులుడైన పౌలు భరించిన శ్రమలు అందరికీ తెలిసాయా, రహస్యంగా ఉందా? మనకు బట్టబయలు చేశాడు, రాయించాడు దేవుడు. ఆయన ఎక్కడ లాగారో, ఎక్కడ కొట్టారో, భయంకరంగా కొట్టిన పరిస్థితి కూడా దేవుడు రాయించాడు. అంటే అపోస్తులుడైన పౌలు సహించుకున్నాడు, భరించుకున్నాడు. ఇప్పుడు ఈయన సహనం మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు ఒకప్పుడు ఈయన దగ్గరికి నిలబడడానికే భయం చాలామందికి. కానీ తర్వాత యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఎంతమంది కొట్టినా భరించుకున్నాడు, ఎంతమంది తిట్టినా భరించుకున్నాడు. అదే సహనం. ఆ ఆభరణం ఈయన ధరించుకున్నాడు. నెంబర్ 3, ఆసక్తి. ఇదొక ఆభరణం. ఓపిక, సహనము. 3, ఆసక్తి. ఆసక్తి అంటే ఇంట్రెస్ట్, అమితమైన ఇష్టంగా ఉండేది. ఇప్పుడు ఆసక్తి అనేది లేకుండా, ఆసక్తి లేకపోతే ఏమి చేయలేం. కాబట్టి ఆసక్తి అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆసక్తి ఉంటే, ఇంకొక మాట సామెత, ఆసక్తి ఉంటే ఏ శక్తిని ఆపలేదు. అంతేనా? నువ్వెవరు వెనక్కి తీలేరు. ఇప్పుడు వాక్యం చెప్పాలి అని నిర్ణయించుకున్నప్పుడు నన్ను ఎవరండి ఆపగలరు? అపవాది కూడా తలుచుకోలేడు. ఏమైనా తెచ్చిన నొప్పులు చాలా ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, ఆపలేడు. ఎందుకంటే వాక్యం చెప్పాలని కమిట్ అయిపోయాను. ఖచ్చితంగా లేస్తాను, ఉదయం అయినా ఎప్పుడైనా కమిట్ అయితే. ఎందుకంటే ఆసక్తి నాకు ఉంది. వాక్యం చదవాలనుకున్నాను. ఈరోజు 1 గంట సేపు నేను వాక్యం చదవాలని నిర్ణయం తీసుకుంటే, ఆసక్తి నాకుంటే ఏ శక్తి కూడా నన్ను ఆపలేదు, నిన్ను కూడా ఆపలేదు. అందుకే ఆసక్తి అంటే అమితమైన ఇష్టం అని అర్థం. ఇప్పుడు యాకోబు రాసిన పత్రిక 5:17లో ఏలియా గారు చేసిన ప్రార్థన మీరు విన్నారు కదా. ఆయన ప్రార్థన ఎలా చేస్తాడు చదువుదాం. యాకోబు 5:17లో ఏలియా గారు చేసినటువంటి ఆ ప్రార్థన ఎలా చేశాడో మనకి రాశారు. కనుక ఒకసారి ఆ మాట మనం చదువుకోగలిగితే, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో ఇలా రాయబడి ఉంది, ఏలియా మన వంటి మనుషుడే, స్వభావం గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ఏం చేశాడమ్మా? ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు ఏం పడలేదు, మరలా ప్రార్థన చేస్తే వర్షం కురిసిందని రాస్తుంది. అంటే ఏలియా మన వంటి వాడే. ఇప్పుడు మనం ఎలాగైతే ఉన్నామో ఏలియా కూడా అలాంటి వాడే. ఆయన ప్రవక్త, ఆయన మనిషే. ఆయనకి ఆకలేస్తుంది, ఆయనకి కోపం వస్తుంది, ఆయన మనిషే. అయితే ఏలియాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయన ప్రార్థన ఎలా చేశాడట? ఆసక్తితో చేసే ప్రార్థన. ఇక్కడికి ఎవరైనా తరుముకుంటూ రాకూడదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, బలవంతంగా ఎప్పుడు రాకుండా ఉండిపోండి. బలవంతంగా ఎప్పుడు వద్దు. మనస్ఫూర్తిగా ఆసక్తితో, నువ్వు ఆసక్తితో ఇక్కడికి రావాలంతే. నువ్వే పని చేసినా ఆసక్తితో చేస్తే అది సక్సెస్ఫుల్ అవుతుంది. ఎవరో తోస్తుంటారు, ఎల్రా 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 రా, ఆదివారం రారా రారా రారా, ఆడు వస్తాడు కానీ అటు చూస్తుంటే ఇటు చూస్తుంటాడు, వాక్యం ఏండో. మీరు ఎంతమంది ఎన్ని రోజులు తోస్తాం ముందుకి? ఆసక్తి ఉండాలి. సైకాలజీ చదువుతున్నాను నేను, ఎగ్జామ్ కోసం సైకాలజీ చదువుతున్నాను. రేపు పొద్దున్న శనివారం ఎగ్జామ్ రాయాలి. ఆ సైకాలజీలో ఒక శాస్త్రవేత్త చెప్పిన మాట ఏంటంటే, గుర్రాన్ని నీటి వద్దకు తీసుకెళ్ళగలం కానీ ఆ గుర్రంతో ఏం చేయలేవు, తాగించలేదు. దానికి ఉండాలి. గుర్రం తీసుకెళ్ళచ్చు, దా గుర్రాన్ని తీసుకెళ్తాను, కానీ దాన్ని తాగాలని లేదు, అక్కడ నీళ్ళు ఉన్నాయి, అలాగే ఉంది. ఆయన అంటున్నాడు, గుర్రాన్ని నీటి దగ్గరికి తీసుకెళ్ళగల కానీ ఆ గుర్రంతో తాగించలేవు. అంటే దానికి ఏముండాలి? ఆసక్తి ఉండాలి. ఈరోజు నాకు కూడా అంతే. మందిరానికి వెళ్ళాలని ఆసక్తి అయినా, వాక్యం చదవాలన్న ఆసక్తి అయినా, ఆరాధన మానకూడదన్న ఆసక్తి అయినా, మీరు ఆసక్తి లేకపోతే ఎవరు ఎంత ప్రేరేపించినా నాకు రాదు. నా అంతటి నేను తెచ్చుకోవాలి ఆసక్తి అనేది.
అది ఒక క్రైస్తవుని యొక్క ఆభరణం. అది నేను ధరించుకోవాలి, మీరు ధరించుకోవాలి. అందుకే ఆసక్తితో యాకోబు రాసిన పత్రికలో ఏలియా చేసిన ప్రార్థన ఎలా చేశాడు? ఆసక్తితో. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం చివరిగా 3 మాటలు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో బెరయా సంఘము వాళ్ళు వాక్యం విషయంలో ఎంత ఆసక్తి ఉన్నారో రాస్తారు ఇక్కడ. 17-11 చూస్తారా? అపోస్తులు 17-11 చూడండి. వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనుక, అండర్లైన్ ప్లీజ్, ఆసక్తితో వాక్యమును అంగీకరించి. చాలు నాన్న అమ్మ, ఆసక్తితో వాక్యమును అంగీకరించి. ఇప్పుడు బెరయా సంఘానికి ఏముంది? ఏ విషయంలో? మందిరం మానేయడంగా, లోకంలో తిరగడానికి కాదు. ఆసక్తి వాక్యం పట్ల ఉన్నోడు ఎప్పుడు కూడా మనం వాక్యం కోసం వెంపర్లాడుతూ ఉంటాం. ఆసక్తి వాక్యం పట్ల ఉండాలి. వాక్యం నేర్చుకోవాలని కొంతమందికి ఉంటుంది. నేను సేవకుడిని అవ్వాలి అని సంఘంలో చాలామందికి ఉండొచ్చు. ఒకవేళ బయటికి చెప్పకపోయినా నా కొడుకు సేవకుడు అవ్వాలి అంటే, ఇప్పుడు నాకుంది, ఆడిగా కూడా ఉంది ఆసక్తి అనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు నాకుంది, నా కొడుకు ఖచ్చితంగా సేవ చేయాలి. ఎవరికి ఉండాలి? ఆడికి కూడా ఉండాలి, లేకపోతే తొయ్యడమే. ఆసక్తి ఆయనకు ఉండాలి. ఆసక్తి లేకపోతే ఎంత చేసినా వేస్ట్. ఇప్పుడు ఆసక్తితో వాక్యం, ఆసక్తితో ప్రార్థన, ఆసక్తితో వాక్యం. చూస్తారమ్మా, క్రైస్తవుని యొక్క ఆభరణం ప్రార్థన, వాక్యం. ఈ ప్రార్థన వాక్యం రెండు కూడా వేరు వేరు పర్సనాలిటీస్ చూసినా ఏలియాకి ఏముంది? ఆసక్తితో ప్రార్థన. బెరయా సంఘస్థులకి ఏముంది? ఆసక్తితో వాక్యాన్ని వింటారు. తర్వాత మనందరము కూడా ప్రకటన గ్రంథం 3:19 చూడండి, చివరి 2 వచనాలు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో ఇలా రాయబడి ఉంది: నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఏం కలిగి? ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. అమ్మ, మారడానికి కూడా ఏముండాలి? ఇప్పుడు అరే మారరా, రే దిద్దుకోరా, సరి చేసుకోరా, ఎన్నో చెప్తాను, నేను చెప్తాను, మీరు చెప్పచ్చు. ఒక వ్యక్తికి మారండి మారండి మారండి. ఇప్పుడు మారే వ్యక్తికి ఏముండాలి? నేను మారాలరా అని ఆయనకు ఉండాలి. నువ్వెంత గొంతు చించి అరుచుకున్నా, అది మన పిల్లలైనా ఎవరైనా మారాలి అన్న ఆసక్తి వ్యక్తికి ఉండాలి. ఆ వ్యక్తి కనుక తీర్మానం చేసుకుంటే మారిపోతాడు. తనకు లేకుండా మనం ఎన్ని చెప్పినా నువ్వు మారాలి, మార్పు చెందాలి, నీ జీవితం బాగుంటుందని చెప్పగలం తప్ప ఆ మారాలని ఆలోచన ఎవరికి పుట్టాలి? ఆ వ్యక్తికి పుట్టాలి. అది ఎవరైనా సరే, నేనైనా మీరైనా. అందుకే ఇక్కడ ఏమన్నాడు? ఆసక్తి కలిగి ఏం పొందాలి? మారు మనస్సు పొందు. నువ్వు మారాలి, నువ్వు మార్పు చెందాలి, నీకు ఒక మంచి జీవితం ఉంది, దానికోసమైనా నువ్వు మారాలి. అలా మారాలంటే నీకు ముందు ఆసక్తి ఉండాలి. ఎలా? నేను మారాలి, ఇంతవరకు నన్ను ఎవరైతే చెయ్యన్నారో అక్కడే నేను మారి చూపిస్తాను. నేను మారి నా జీవితంలో ఆసక్తి కలిగి నేను మారుతాను. ఆసక్తితో నా జీవితాన్ని మార్పు చేసుకుంటాను. అది జీవితం. చివరిగా రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, ఈ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఆసక్తి విషయంలో ఈ మాట చాలా ఆసక్తిగా ఉంటుంది. చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమా 12:11 వచనం. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. చూడండి, ఆసక్తి విషయంలో ఏముండకూడదు? అమ్మ, మాంద్యులు అన్న మాటకు అర్థం ఏంటంటే, మాంద్యులు అంటే ఆసక్తి లేనివారు, మందమతులు అంటారు. మాంద్యులు అంటే ఆసక్తి విషయంలో నువ్వు తెచ్చుకో, అంతేగాని ఆసక్తి విషయంలో ఎప్పుడు కూడా మందమతిగా ఉండిపోవద్దు. ఎందుకులే, ఇప్పుడు ఎందుకులే, ఆసక్తి అలా కాదు. వాక్యం చదవడానికి ఆసక్తి తెచ్చుకో, ఇప్పుడు ఎందుకు అనకు. ప్రార్థన చేసుకోవడానికి ఆసక్తి ఉండాలి, ఇప్పుడు ఎందుకులే. ఇంకా అలాగుంటే మాంద్యుడిగా మిగిలిపోతావు. మాంద్యుడు అంటే ఏమీ ఉండదు, అలా నిశ్చేష్టుడిగా నిలబడి ఎక్కడో ఉండిపోయి. అంటే దేవుని ప్రార్థన విషయంలో కానీ, వాక్యం విషయంలో కానీ, మందిరానికి వచ్చే విషయంలో కానీ, ఒక క్రమం పాటించే విషయంలో కానీ ఆసక్తి ఉండాలి. అంతేగాని ఆసక్తి విషయంలో ఎలా ఉండొద్దు? మాంద్యులుగా ఉండకండి, ఏమీ చేయలేని వారిగా ఉండొద్దు.
చేసేవాడిగా ఉండాలి. ఈరోజు క్రైస్తవుని యొక్క 3 ఆభరణాల్లో స్నానము చేసి ధరించుకున్నాడు ఆ రోజు అహరోను. కొత్త నిబంధన యాజకుడిగా మనం కూడా క్రైస్తవులుగా నేను స్నానం చేశాను. అమ్మ మీరందరూ స్నానం చేశారా? అందరూ స్నానం చేశాం. ఏది? బాప్తిస్మం. అందరూ బాప్తిస్మం అనే స్నానం చేస్తాం. ఈ బాప్తిస్మం అనే స్నానం తర్వాత ఖచ్చితంగా ఈ 3 ఆభరణాలు నీ మెడలో ఉండాలి. ఆ ఆభరణాలు కాదు. నీ మెడలో లేదా నువ్వు ధరించుకోవాలి. నంబర్ 1 ఓపిక. ఓపిక అంటే నిరీక్షణ కలిగి దేవుని కోసం ఎదురు చూడు. ప్రభు వస్తాడు. ఆ రెండవ రాకడ వరకు కూడా ఓపికను ఎప్పుడూ పోగొట్టుకోకు. ఓపిక ఎలా వస్తుంది? వాక్యం ఓపికతో విని, వాక్యం వినాలి, నువ్వు ఫలిస్తావు. వాగ్దాన ఫలం ఏమవుద్ది? పొందుకుంటావు. ఓపికతోనే పొందుకుంటాం. ఓపికను సంపాదించుకోమన్నాడు చూసారా? సంపాదన ఓర్పు ఉండాలి. 2 సహనము అంటే భరించడం. ఒకరోజు నిందలేస్తారు నీ మీద, వెయ్యనివ్వండి, భరించు. అవమానించబడతావు, భరించు. దెబ్బలు తినే పరిస్థితి రావచ్చు ఒకవేళ సేవలో, భరించు. కొడతారు ఒక రోజున, కొట్టండి, భరించు. అలా భరించేవాడు ఒక రోజున ఏలుతాడు. ధన్యుడు అన్నాడు. ఆ భరించటంలోనే భక్తి పుడుతుంది. పౌలు గారే కాదు, అనేక మంది భక్తులు భరించి సహనములోంచి భక్తి పుడుతుంది. సహించుకోకుండా భక్తి అనేది రాదు. ఆసక్తి ఎప్పుడూ క్రైస్తవుడికి ఉండాలి. ఆసక్తితో ఎంత బాగా చదువుతారు చూడండి పిల్లలు. కొంతమంది ఉదయం లేచింది మొదలు వెంటనే బైబిల్ దగ్గర కూడా వెళ్ళాడు. చదువు 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 తిప్పారా, మంచిదే. కానీ క్రైస్తవ బిడ్డలకి వాక్యం కూడా నేర్చుకోవాలి. వాక్యం పట్ల ఆసక్తి ఉండాలి. మనందరికీ కూడా ఏదైనా ప్రార్థన చేయడం ఆసక్తిగా చేయండి, వాక్యం చదవడం ఆసక్తిగా చదవండి. మందిరానికి వెళ్ళడం ఎవరో తోస్తే రాకండి. ఆసక్తి ఉంటేనే రండి, లేదంటే ఉండిపోండి, పర్వాలేదు, ఇబ్బంది లేదు. ఆసక్తి ఉంటేనే రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆసక్తితోనే వాక్యం వినాలి, శ్రద్ధతో. అలా వింటే ఆ ఆభరణాలు 3 కూడా ఓపిక, సహనము, ఆసక్తి. స్నానం చేసిన తర్వాత, బాప్తిజం తర్వాత ఓపిక, సహనము, ఆసక్తి. ఈ 3 ఆభరణాలు సంపాదించుకోగలిగే స్థితిలో నువ్వు ఉంటే నువ్వు నిశ్చయంగా పరలోకానికి అర్హత సాధిస్తావు. అందరికీ ప్రభుపేట వందనములు. ప్రార్థన చేసుకుందాం.